పెద్ది సినిమాలో జాహ్నవి కపూర్ సీన్స్ ట్రిమ్ చేశారు. బుచ్చిబాబు గారు క్షమాపణ కూడా చెప్పారు. ఆ సీన్లు కరెక్ట్ కాదు. తప్పును మనం ఎప్పుడు తప్పని చెప్పుకోవాలి. కానీ నాకు ఒక చిన్న డౌట్ మాత్రం ఉంది. అందరూ ఆ 10-15 నిమిషాల సీన్ల గురించి మాట్లాడుతున్నారు. మరి ఆ సీన్లు వెనక ఉన్న స్టోరీ గురించి ఎవరైనా మాట్లాడారా? ఈ వీడియోలో పెద్ది సినిమాకి సంబంధించి ముఖ్యమైన స్పాయిలర్ అలర్ట్స్ ఉంటాయి. మీరు ఇంకా సినిమా చూడకపోతే ఇక్కడే ఆపేయండి. సో ముందుగా మనం ఈ సినిమాలో జాహ్నవి కపూర్ గారి దగ్గర నుంచి వచ్చిన విక్టిమ్ కార్డ్ గురించి మాట్లాడుకుందాం. బుచ్చిబాబు గారు క్షమాపణ చెప్పాక కూడా జాహ్నవి కపూర్ గారు అదే మేకప్ మ్యాన్ ఒక పోస్ట్ చేశాడు. ఏంటంటే ఆమె ప్రమేయం లేకుండానే ఇదంతా జరిగింది అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నమ్మాలంటే ముందు మనం ఏమనుకోవాలంటే ఆ జాహ్నవి కపూర్ చిన్నపిల్ల, లోకం తెలియంది, ఎలాంటి సపోర్ట్ లేనిది అనుకుంటే గనక ఈ విషయాన్ని నమ్మొచ్చు. కానీ జాహ్నవి కపూర్ విషయంలో ఈ మూడు నిజం అంటారా? కొన్ని ఇంతకు ముందు యాక్ట్ చేసిన సినిమాలు ఎలా ఉన్నాయో ఒకసారి మీరే చూడండి. ముఖ్యంగా ఆవిడ 8 అంకెల పారితోషికం తీసుకుంటుంది సినిమాలకి. స్టోరీ తెలియకుండా తను యాక్ట్ చేయబోయే సీన్ ఏంటో తనకు తెలియనంత రేంజ్ లో అయితే జాహ్నవి కపూర్ ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. వాట్ ఐ మీన్ టు సే ఈజ్ షీ హ్యాస్ అన్ ఆప్షన్ టు సే నో. డోంట్ నో వెదర్ షీ చూస్డ్ ఇట్ ఆర్ నాట్, బట్ షీ హ్యాస్. అలా అని నేను ఈ సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు గారిని కూడా నేను అస్సలు సమర్థించట్లేదు. ఆ విషయం నేను నా రివ్యూలో కూడా మెన్షన్ చేశాను. ఫస్ట్ హాఫ్ లో ఎస్పెషల్లీ స్పీచ్ ఇచ్చే దగ్గర ఏదైతే ఉందో ఎక్కువగా ఆ అమ్మాయి నడుము చూపించడం కానీ లేదా బ్రష్ చూపించడం కానీ నాకైతే అస్సలు నచ్చలేదు కూడా. కొంచెం ఎక్కువగానే వల్గర్ గానే అనిపించింది. అందులో ఎలాంటి సంశయం లేదు. ప్రతి ఒక్కళ్ళు ఆ ముక్కని ఒప్పుకొని తీరాల్సిందే. కాకపోతే అదే అమ్మాయి క్యారెక్టర్ సెకండ్ హాఫ్ వెళ్తులోకి ఎప్పుడైతే పెద్ది తన పెద్దిని ప్రేమిస్తుందో, పెద్ది కోసం తను ఎలా నిలబడింది, వాళ్ళ నాన్నగారు సంబంధం తెచ్చినా కూడా తన దేవుడి దగ్గరికి వెళ్ళి తనంతా తానే మెల్లగా తాళి కట్టుకుని పెద్దియే నా మొగుడు అని చివరి వరకు నిలబడింది. అది క్లైమాక్స్ లో కూడా ఆ సీన్ యొక్క బలం రిఫ్లెక్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ లో ఆయన చేసిన తప్పు నేను కాదనట్లేదు. ఈ సీన్ లో కూడా మీరు మాట్లాడాలి కదా. అక్కడ ప్లస్ ఉంది, మైనస్ ఉంది. మైనస్ ని పెద్దది ఉన్నట్లు లాగుతున్నారు. ఇక్కడ ఈ ప్లస్ పాయింట్ ఎందుకు మాట్లాడట్లేదు? ఇక్కడ మన డైరెక్టర్లు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే వల్గారిటీ చూడాలి అని, లేకపోతే హీరోయిన్ ని వల్గర్ గా చూడాలి అనుకుంటే సినిమా వరకు రావాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కానీ లేకపోతే చాలా ఉన్నాయి. సో మీరు ఈ కంటెంట్ మీద ఆలోచన ఆపేసి కొంచెం మన సభ్యత సంస్కారం మీద కొంచెం దృష్టి పెట్టాలి. సెకండ్ హాఫ్ లో మీరు పెట్టినట్టు దాన్ని ఫస్ట్ హాఫ్ లో కూడా రిఫ్లెక్ట్ చేసి ఉంటే మేబీ ఇంకొక 100 కోట్లు ఎక్కువ వచ్చేది మీ సినిమా. కానీ హిందీ ఆడియన్స్ మనకి ఎక్కువ ఎందుకు కనెక్ట్ అవుతున్నారంటే మనం రూటెడ్ గా మన కల్చర్ ని మనం ముందుకు తీసుకెళ్తాం అన్న ఉద్దేశంలో వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు. మీరు ఇలాంటివి యాడ్ చేసి మళ్ళీ పెడుతున్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా హిందీ ఆడియన్స్ మళ్ళీ డిస్కనెక్ట్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళకి మనం చూపించే కంటెంట్ ఆ హిందీ సినిమాల్లో ఆ బాలీవుడ్ సినిమాల్లో చూడలేక వాళ్ళు మన దగ్గరికి వస్తున్నారు. మీరు మళ్ళీ వెళ్ళి అదే చూపిస్తామంటే వాళ్ళు ఎందుకు వస్తారు? ఇంకా మీరేమనుకుంటున్నారు? జాహ్నవి కపూర్ అమాయకురాలా, బుచ్చిబాబు క్షమాపణ చెప్పడం రైటా రాంగ్? కామెంట్ చేసి చెప్పండి. పార్ట్ 2లో మళ్ళీ కలుసుకుందాం.